వచ్చినాక 3 పువ్వులు 6 కాయలు అంటున్నది. కాంగ్రెస్ చెప్పేది ఒకటి, అది చేసేది ఒకటి. ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, మన ప్రజలను ఎట్లా మభ్య పెట్టాలి, ఎట్లా మోసం చేయాలనేది వాళ్ళకి ఒక్కరికి ఇంకొకరికి ఎవరు తెలియదు. ఇంకో ఏ పార్టీ వచ్చినా తెలియదు వాళ్ళకి. వీళ్ళు మాత్రం వల్ల నైపుణ్యత ఉంది వాళ్ళకి. ఎందుకంటే ఆటో డ్రైవర్ని 12,000 రూపాయలు ఇవ్వని అడగలే, నువ్వు ఇస్తాను మాకు ఇచ్చేయి. నువ్వు మామూలు మాలేక మనిషి అయితే మర్చిపోతావు. నువ్వు ఒక రాష్ట్రానికి సీఎం, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినావు, 12,000 ఇస్తాను, ఫ్రీ బస్ పెట్టినావు. అది మాకు శాపం అయింది. అయినప్పటికీ కూడా మేమేదో మా జీవనోపాధి మేము కలుపుకుంటున్నాం. వచ్చినా రాకపోయినా మేము అడుగుతలేము. మా భార్య పిల్లలు రోడ్డు మీదకి వచ్చారు, ఫీజులు కట్టలేని స్థితిలో మేము ఉన్నాం. ఈ రోజు ఇంత దరిద్రంగా ఆటో డ్రైవర్లను తయారు చేసినామంటే మొత్తం టోటల్ గా ట్రాన్స్పోర్ట్ రంగాన్ని దివాలా తీసిందంటే ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ ట్రాన్స్పోర్ట్ వల్ల దివాలా చేయడం వల్ల అన్ని ఛార్జీలు పెరుగుతున్నాయి. కాబట్టి ఆటో డ్రైవర్లకు మార్పు అన్నారు. ఎట్లా ఉంది? ఏం మార్పు ఏం లేదు, అదే పాత మార్పే ఉంది. మార్పు ఏం లేదు. రేవంత్ రెడ్డి రావాలి, కాంగ్రెస్ రావాలి అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు. ఫ్రీ బస్ వల్ల మీకు ఎట్లా ఉంది? మేము అనుకున్నాము రేవంత్ రెడ్డి మా హీరో అనుకున్నాం. ఫస్ట్ ఆయన తిరిగినప్పుడు చెప్పే మాటలను బట్టి చూస్తే ఇటువంటి సీఎం రాడు అనుకున్నాం. ఆయన చెప్పిన మాటలు గుండె కుదిరేట్టు మాట్లాడాడు. అవన్నీ మర్చిపోయాడు. మాకే పోటీ పెట్టాడు. డిస్ట్రిక్ట్ పనులు తీసుకొచ్చి ఇక్కడ తిప్పుతాడు. ఎందుకు తిప్పుతుండే అంటే అక్కడ గిరాకీ లేదు, దానికై నడుపుకుంటున్నాం. మీరు ఏమన్నది అని అట్లా పెట్టేసాడు. ఆటో డ్రైవర్లకు సంక్షేమ పోటీ ఏర్పాటు చేస్తున్నాడు. ఆటో డ్రైవర్ దీర్ఘకాలిక సమస్యలు చాలా ఉన్నాయి సార్. మీకు అంటే 100%లో 1% అని చేసిండు ఆయన. ఏ ప్రమాణం? 0% అని మాకు చేసింది ఏం లేదు. మేము ఆకలి సావులతో 100 మంది ఆటో డ్రైవర్ వచ్చారు ఇప్పటి వరకు, ఒక్కరిని పరిగణించలేను. అదే వేరే చనిపోతే వాళ్ళ ఇంటికి పోతే ఇప్పుడు ఏమంటుందంటే మహిళల్ని కోటీశ్వరాలు చేస్తున్నాము, ఫ్రీ బస్ వస్తున్నాయి, అలా 6,000 వస్తానే అంటాడు. మీ ఆవిడ ఇట్లా 6,000 తెస్తలేరా? పోయి ఫ్రీ బస్సులలో తిరిగి 6,000 తెస్తలే? 6,000 లేవు, 6 పైసలు లేవు. ఏంటంటే కట్టు కథలు చెప్పేది కానీ చేసేది ఏం లేదు. అందుకని మళ్ళీ వేయం కదా, అయిపోయింది. 2034 వరకు ఏంది పరిస్థితి? మీరు అందరూ రావాల్సిందే, ఇంకేం లేదు. మేము ఆటో డ్రైవర్ రావాల్సిందే, బతికలేదుగా అంతే. ఎవరు పట్టించుకోవట్లేదు. పొన్నం ప్రభాకర్కి 4 సార్లు పోయినాం. పేపర్లు ఇచ్చినప్పుడు అలా చదువుతుండు, మంచిగా మాట్లాడుతుండు, టీలు ఇస్తుండు, చాయ్ ఇస్తుండు, లేదు తమ్ముడు చేస్తాం అట్లేం కాదు చేస్తా అంటుండు, బిస్కెట్లు ఇస్తాడు, పోతాడు. సరే మేము కూడా అలా పోయినప్పుడు మా సార్ కదా అని మేము అనుకుంటాము. కానీ వెనకమర కొడుతుండు, తెలుస్తలేదు, అర్థమైతలేదు. ఇప్పటి వరకు ఆ ఫైల్ కదిలేదు లేదు. 3 ఏళ్ళు అయిపోతుంది. మరి ఆయన కూడా అంటుండు అప్పుల పాలైనమో, నేను ఎక్కడికన్నా పోయినా కూడా నా చెప్పులు చూసినట్టు, దొంగను చూసినట్టు చూస్తారు, నేను ఏ నుంచి తెచ్చేయాలి పైసలు అంటుండు. ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే. నేను అడగలే కదా నేను ఆకలి మీద నీ దగ్గరికి వచ్చినా. నువ్వు అన్నం పెడతానని వచ్చినా. నువ్వు అన్నం పెట్టా అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? నేను ఆకలి మీద వచ్చినా, చిలకల నుంచి ఇక్కడ దాకా వచ్చినా. మా సమస్య పరిష్కారం అది నాతో కాదంటే నేను చేయాలి. మరి ఏం చెప్పినా నేను అక్కడే ఉంటాను కదా, చిలకల గూడలో ఉంటాను కదా, ఈ ఆఫీస్ కాడికి ఎందుకు వద్దును? నాకేం అవసరం? ఇప్పుడు రావడం వల్ల ఆకలి ఉన్నది, ఇంకా ఈ తిరగడం వల్ల ఇంకా ఎక్కువ ఆకలి అవుతుంది. నువ్వు ఏం చెప్పినావు? ఆ మాట చెప్పకపోరాదు. ఎందుకు నువ్వు ఏలేవు? ఇతను కాదు, అవి లేనిపోయిన కోరికలను పెట్టినావు, ఆశలు చెప్పినావు, ఆశల పల్లెకులో తిప్పినావు. 420 హామీలు ఒక్కటి లేదు. ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ వచ్చినాక? అధ్వానంగా ఉంది పరిస్థితి. ఫ్రీ బస్సు పెట్టిండు. ఫ్రీ బస్సు పెట్టినాక మా జీవితాలలో వెలుగు లేకుండా చీకటి అయిపోయింది. మాకు 1000 రూపాయలు సంపాదించోడు కూడా 500 కూడా రావడం లేదు. మా భార్య పిల్లలు పోషించుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓలా ఊబర్లు పెట్టాడు, డిస్టిక్ ఆటోలో పంపించాడు సిటీలోకి. వాళ్ళకు మాకు గొడవలు సృష్టించాడు. సమస్యల పరిష్కారం చేస్తలేరు మేము. గవర్నమెంట్ సంవత్సరానికి 12,000 ఇస్తామన్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల 8 నెలలు 9 నెలలు అయింది. ఏమి లేదు. వేసిన గొంగడానే ఉంది. రాష్ట్రం చేసిన అప్పుల పాలైంది. ఇప్పుడు ఏమంటారు అంటే మార్పు అన్నారు, గెలిపించారు. రేవంత్ రెడ్డి రావాలన్నారు. ఎట్లా ఉన్నది రేవంత్ రెడ్డి? గెలిపించినాం, మేము నమ్మినాం. యువకుడు కదా, మార్పు చేస్తాడని నమ్మినాం. రాష్ట్రం అప్పుల పాలవుతుంది. ఏం చేస్తాడో లేదు. ఎక్కడికైనా పోతే మీకు పైసలు ఇద్దామని చూస్తే నన్ను దొంగను చూసినట్టు చూస్తారు. మరి నేనేం చేయను అంటాడు. ఎవరు? ఆయన చెప్పుకున్నాడు రాష్ట్రం అప్పులపాలైంది చెప్పుకున్నాక ఇంకోటి అప్పులు ఇవ్వమంటే ఎట్టిస్తాడు? నాకు సంపద సృష్టించమను, సంక్షేమాలు ఇవ్వమను, ఎవరో వద్దంటలేరు. ఫ్రీ బస్సు పెట్టమను, ఫ్రీ విద్యుత్ పెట్టమను, ఫ్రీ కరెంట్ ఇవ్వను. ఇంకా మొగళ్ళకు కూడా మటన్, చికెన్, మందు ఫ్రీ ఇవ్వను. ఆయనకు పోస్ట్ వచ్చింది, ముఖ్యమంత్రి పోస్టు. ఆయన ఫ్రీ, మేము ఫ్రీ. సాయంత్రం అయితే ఆయన మేము మంది అవుతాం కూర్చొని అందరం. అప్పుడు ఆయన రాష్ట్రం బాగుంటది, దేశం బాగుంటది, అప్పుల పాలవుతుంది. అన్ని ఫ్రీ.
అన్ని ఫ్రీ పెట్టి కథ అంతా మటన్ చికెన్ మందు కూడా ఫ్రీ పెట్టవను, మొగల్లో కూడా ఫ్రీ బస్ పెట్టవను, రాష్ట్రాన్ని అమ్మేసేవను. ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు దోచుకొని పోయినారు. వీళ్ళు మన రాష్ట్రంలో వీళ్ళు దోచుకనికి తయారైనారు. వాళ్ళ జీతాలు, వాళ్ళ జీతభత్యాలు వాళ్ళు పెంచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు మమ్మల్ని సంకనాకి ఇచ్చినారు. కాంగ్రెస్ ఇంకా మళ్ళా ఇంకా రాదు, ఇంకా రాదు. వచ్చింది కదా ఇప్పుడు దేశంలో భారతదేశం కాక్రోచ్ జనతా పార్టీ. అటువంటి పార్టీలు ఉడితే వీళ్ళకి సరిపోతాయి. వీళ్ళకు అస్సలు పార్టీలు అంటే మహిళలకు ఫ్రీ బస్ పెట్టినా 6,000 మిగులుతానే అంటారు. మహిళలను కోటీసార్లు కాదు, బిచ్చగాలను చేసేస్తాడు. బిచ్చగాలను ఒక్కొక్కరి తలసరి నెత్తి మీద ఎంత అప్పు ఉందో తెలియదు రేవంత్ రెడ్డికి. సంపద సృష్టించమని సంక్షేమాలు ఇవ్వమను, ఎవడవుదని చెప్పలే. వాళ్ళకి సంక్షేమాలు ఇచ్చినట్టు మాకు కూడా ఇవ్వమను. మాకు కూడా సంక్షేమ బోర్డు పెట్టాం. 12,000 3 ఏళ్ళు అయింది. 12,000 కాదు కదా, 12 రూపాయలు కూడా ఇవ్వలే. లాస్ట్ మేము రోడ్డు మీద పడినాం. కిడ్నీలు అమ్ముకొని మా భార్య పిల్లలు పోషించుకునే స్థాయికి వచ్చినాం మేము. కిడ్నీలు అమ్ముకునే పరిస్థితికి వచ్చినాం మేము. పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అంత దొంగ మాటలు, దొంగ లెక్కలు. దొంగ లెక్కలు చేస్తే ఇంత దొంగ లెక్కలే. అంటే 2034 వరకు ఉంటాడు. 2034 2029 వరకు ఉంటాడో లేదో తెలియదు. ఆయన భవిష్యత్తు ఆయనకు తెలియదు. జాంక్ ఢిల్లీ కూడా రావడం, ఎక్కడో ప్లేట్ ఎక్కడో రావడం, ఆయన పదవి కాపాడుకొని ఇంకా పోవడం రావడం. ఆయన పదవి ఆయన కాపాడుకోను. 2029 వరకు ఎవరు ఉంటాడో, ఎవరు తెస్తాడో, ఎవరు బతుకుతాడో తెలియదు. ఇవాళ ఉన్నోడు రేపు ఉంటాడో, రేపు ఉన్నోడు ఎల్లుండి ఉంటాడో తెలియదు. 2034 వరకు చెప్తాడు ఆయన. ఎట్లా మరి ఇట్లా అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు గడుపుతారు? ఇట్లా అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు అంతే. ఇంత 2 సంవత్సరాల 4 ఏళ్ళు కాలం గడుపుకుంటాడు, పోతాడు. అంతే. మీ బతుకులు మా బతుకులు రోడ్డు మీద బతుకులు కుక్క బతుకులను చేసి పెట్టినాడు. మా బతుకులు మేము ఓటేసి గెలిపించుకొని ఏదో మమ్మల్ని మార్పు చేస్తాడు, మాకు భవిష్యత్తు ఇస్తాడు, ఏదో ఉద్ధరిస్తాడు అని చెప్తే మా బతుకులు రోడ్డు మీద కుక్క బతుకులు చేసిండు. ఓలా ఎందుకు ఎక్కువైనాయి హైదరాబాద్ లో? ఓలా ఊబర్ ఎందుకు ఎక్కువైనాయి? మళ్ళీ ఉన్న ఆటోలకు గిరాకీ లేదు అంటే కొత్త ఆటోలు రిలీజ్ చేసిండు పొన్నం ప్రభాకర్. కమిషన్ల కోసం కమిషన్ల కక్కురుపడి కొత్త ఆటోలు రిలీజ్ చేసిండు. మోసం దమ్మి పర్మిట్లు ఇస్తా అంటున్నాడు. పర్మిట్లు 3 లక్షల ఆటో, 5 లక్షల ఆటోను 3 లక్షలకి ఇస్తా అన్నాడు. కమిషన్లు ఎవరికి? కమిషన్ మంత్రికింత, రవాణా శాఖ కమిషనర్ కింత, ఆర్టీఓ కింత, మినిస్టర్ కింత, ముఖ్యమంత్రి కింత. నాకు బొచ్చు, పెద్ద బొచ్చు 12 రూపాయలు కూడా ఇవ్వలేవాడు. 3 సంవత్సరాల నుంచి 36,000 ఇచ్చే బదులు 36 రూపాయలు కూడా ఇవ్వలే. పెద్ద బొచ్చు ఇచ్చిండు మాకు. ఆయన ఎంటికలు పీకి చేతులు పెట్టిండు మాకు. ఏం లేదు. భవిష్యత్తులో ఇట్లాంటి ఉద్యమాలు ఇంకా మా ఉధృతంగా చేస్తాం. ఏం చేసుకుంటారో చేసుకోవాలి.